హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము మెథడాలజీలో భాగంగా గణిత శాస్త్ర బోధనలు చూడండి. డిఈడికి సంబంధించిన ఇది తెలుగు అకాడమీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని చూడండి ఒకసారి మీరు. దీంతో సిలబస్ ఏముందో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. చూడి, రీప్రింట్ లాస్ట్ ఎడిషన్ 2014 మళ్ళీ మనకి ఫస్ట్ ఇయర్కి సపరేట్గా సెకండ్ ఇయర్ సపరేట్గా మారడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి సిలబస్ మనకి చాలా సింపుల్గా క్లారిటీగా ఉంటుంది. చూడండి, గణిత శాస్త్ర స్వభావం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్లో చూడండి ఏమేమి నేర్చుకుంటాం. గణిత స్వభావం, గణిత శాస్త్రం సమీక్ష, చారిత్రక సమీక్ష, నిత్య జీవితంలో గణితం యొక్క ఉపయోగం దృష్ట్యా పాఠశాల విద్యా ప్రణాళిక దాని స్థానం, ఇతర పాఠ్య విషయాల్లో గణిత సంబంధం, జాతీయ విద్యా ప్రణాళిక 2005. ఓకేనా, గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాల గురించి. గణిత శాస్త్రంలో బోధన విలువల గురించి తెలుసుకుంటాం. బోధన ఉద్దేశాలు ఏ విధంగా ఉంటుంది, బోధన లక్ష్యాలు ఏ విధంగా ఉంటుంది, గణిత బోధన లక్ష్యాల వర్గీకరణ ఏది గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువల్లో మనం సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం. 1వ తరగతి నుంచి 7వ తరగతికి ఉన్న గణిత సామర్థ్యాల గురించి తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూడండి, గణితం బోధనా పద్ధతులు. ఇది తెలంగాణకి ఏపీకి రెండింటికి ఒకటే, ఓల్డ్ బుక్ మాత్రం. ఓకేనా, తెలంగాణకి ఏపీకి రెండింటికి మెథడాలజీ అనేది ఓల్డ్ది ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. బోధన అభ్యాసన. చూడి, అభ్యసన ప్రక్రియలు, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు, గణిత అభ్యాసనానికి అన్వయించడం, గణితంలో భావనల నిర్మాణం ఏ విధంగా ఉంది. చూడండి, గణిత బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంది, విశ్లేషణ అంటే ఏమి, సంశ్లేషణ, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా. సమస్య పరిష్కార పద్ధతి గురించి, క్రీడా పద్ధతి గురించి, కృత్యాధార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, మరిన్ని బోధనా వ్యాసక్తుల గురించి నేర్చుకుంటాం. 4వ యూనిట్ చూడి, ఏది గణితంలో బోధనాభ్యాసన సామాగ్రి. చూడి, ప్రాథమిక స్థాయిలో గణిత బోధన ఉపకరణాల యొక్క ఆవశ్యకత ఏముంది, నల్లబల్ల, గ్రిడ్ పేపరు, జియో బోర్డు, పెగ్ బోర్డు ఉపయోగం అనేది ఏ విధంగా ఉంది, ఖర్చు తక్కువైన బోధనోపకరణాల తయారీ ఏ విధంగా ఉంటుంది, గణిత పేటిక. చూడి, గణిత పేటిక ఏ విధంగా ఉంది, కృత్య కోశ తయారీ అభివృద్ధి, కృత్యాధార షీట్లు, వర్క్ షీట్లు, ఫ్లాష్ కార్డులు, మూర్త సామాగ్రి, వస్తు సామాగ్రి. 4వ యూనిట్లో చూడండి, వాస్తవ వస్తువులు, నమూనాలు, విషయాన్ని వివరించే చార్టుల గురించి 4వ యూనిట్లో నేర్చుకుంటాం. 5వ యూనిట్లో చూడండి, బోధనా ప్రణాళిక. చూడి, వార్షిక, యూనిట్, పీరియడ్ పథకం యొక్క అర్థము, ఉద్దేశము, వాటి నమూనా ఏ విధంగా ఉంటుంది, పాఠ్య విభాగాల వారిగా. చూడి, విభాగాల వారిగా విషయ విశ్లేషణ, తరగతి గదిలో పరిశీలన, సూక్ష్మ బోధన అంటే ఏమి, అదేవిధంగా పాండిత్య సాధన, నికష నిర్మాణం, నిర్వహణ, విశ్లేషణ. చూడండి, మూల్యాంకనం అంటే ఏమి, పాండిత్య నికష సాధనా నికషలు అంటే ఏమి, సాధనా పరీక్షలు, ప్రాథమిక స్థాయిలో మూల్యాంకనం, ఆధునిక పోకడలు, పాండిత్య సాధనా నికష రికార్డు అభివృద్ధి పరచడం, ప్రశ్నావళి బ్యాంక్ అంటే ఏమి. ఓకేనా, 6వ యూనిట్లో మనం నేర్చుకుంటాం. 7వ యూనిట్లో ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు. 8వది వనరుల వినియోగం. చూడి, గణిత గ్రంథాలయం అంటే ఏమి, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్బు, గణిత బోధనలో సామాజిక వనరుల యొక్క ఉపయోగం, గణిత ప్రాధాన్యత గల ప్రాంతాల యొక్క సందర్శన, గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, గణిత పాఠ్యపుస్తకాలు. చూడండి, విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏ విధంగా ఉంది, విద్యా ప్రణాళికను రూపొందించే విధానాలు, అదేవిధంగా పాఠ్యపుస్తకం, గణిత పాఠ్యపుస్తక మూల్యాంకనం, అభ్యాస పుస్తకం అంటే ఏమి. నెక్స్ట్ 10వ యూనిట్లో ఏమేమి నేర్చుకుంటాం చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కంటెంట్లో వస్తుంది. ఓకేనా, ఇదంతా మనకి ఏం అవసరం లేదు. ఈ 9 నేర్చుకుంటాం మనము. ఇది గణితం యొక్క ఫస్ట్ యూనిట్ని నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం. ఇవి మనకున్న యూనిట్లు. దీంతోపాటు మనకి డిఈడి డ్రాఫ్ట్ కాపీలో ఫస్ట్ ఇయర్ మెథడాలజీ మ్యాథ్స్ ఉంది, సెకండ్ ఇయర్ మెథడాలజీ కూడా ఉంది. ఓకేనా, మనము వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.